హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో ఒక టాపిక్ అయితే షేర్ చేస్తాను. ఆ టాపిక్ షేర్ చేసే ముందు నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా! గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర స్ట్రీట్ షాపింగు. ఇంకొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండాల్సినవి తీసుకోవాలని. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అడిగిందేంటంటే, మీరు తీసుకున్నారు కదా సవరం ఎంత కాస్ట్ అని అడిగారు. ఇది ₹100 అండి. 2 సైజెస్ ఉన్నాయి. పెద్దదొకటి, చిన్నదొకటి. పెద్దదైతే నేను ₹100కి తీసుకున్నా. దీనికన్నా చిన్న సైజు మనం ₹50 అలా తీసుకుంటే సరిపోతుంది. అలాగే గంధపు సాన గూడా తీసుకున్నాను కదా! దాంట్లో మనకి 2 రకాలున్నాయి. ఒకటి బాగా తెల్లగా ఉన్న రాడుంది. ఈ రాళ్ళున్నాయి. నేను ఇది తీసుకున్నాను. దీంట్లో కూడా సైజెస్ చూసారా? నా చేతిలో 2 ఉన్నాయి కదా! చిన్నదే 150 చెప్పారాళ్ళు. పెద్దది 250, 200 అలా అంటున్నారు. నేను పెద్దదాన్నే తీసుకున్నాను. ₹100కి తీసుకున్నాననమాట. ఇంకా టాపిక్‌లోకొచ్చేస్తే ఈ గంధపు సాన తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను గంధం చెక్క లాస్ట్ టైమ్ అక్టోబర్‌లో తీసుకున్నాను లేపాక్షిలో. మీ అందరికీ తెలుసు. అప్పుడు కూడా షేర్ చేశాను. అద్భుతం ఏంటంటే గంధం చెక్కే. ఎందుకంటే ఆ గంధం ఎంత మంచిదో, స్కిన్‌కి ఎంత బాగా యూజ్ అవుతుంది, ఎంత చలవ చేస్తుందో, ముఖ్యంగా వేసవికాలంలో ఏదైనా మచ్చలు పడిపోయినా, లేదంటే వేడి పొక్కులు అలాంటివి వచ్చినా ఈజీగా తగ్గుతుంది. అసలు గంధంకి మించి, మంచి గంధంకి మించి ఒక మంచి బ్యూటీ ప్రొడక్ట్ అసలు ఏది లేనే లేదు. అది రాసుకుంటే చాలు మన ఫేస్ చాలా బావుంటది. అందరికీ తెలుసు. కానీ ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది? మెయిన్ ఒరిజినల్‌ది పెట్టుకుంటేనే మనకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇది చూడండి నా చేతిలో ఉన్నది 15 గ్రాముల ముక్క. ₹238. మనకి మార్కెట్‌లో ఈ పెద్ద పెద్ద ముక్కలే ₹100కి కూడా అమ్మేస్తారు. అవి ఏది ఒరిజినల్ కాదు. గంధపు పొడి అని అమ్ముతారు. అది కూడా ఒరిజినల్ కాదు. మంచి గంధం మనం చూర్ణం గనక పూజల్లో గానీ, మనం ఫేస్‌కి పెట్టాలన్నా గానీ బెస్ట్ చాయిస్. నేను ఇది లేపాక్షిలో తీసుకున్నాను. మనకి లేపాక్షి స్టోర్స్ విజయవాడ, ఇంకా తిరుపతిలో అయితే తిరుమలలోనూ ఉంది, తిరుపతిలోనూ ఉంది. తిరుమలలో అయితే పైన సప్తగిరి కాంప్లెక్స్ ఉంటుంది కదా! మనకి రూమ్స్ రెంట్‌కి వస్తుంటాయి. అక్కడైతే తీసుకున్నాను నేను. దాని పక్కన ఆప్కో షోరూమ్ కూడా ఉంటుంది. నిన్న దాన్ని కూడా అడిగారు అడ్రస్ చెప్పమని. పైనే మీరెవరిని అడిగినా చెప్పేస్తారు లేపాక్షి షోరూమ్ అంటే. ఖచ్చితంగా ఒకవేళ తిరుపతి వస్తే గంధం చెక్క తీసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే ఇంత ఒరిజినల్ మనకెక్కడ దొరకదు. లేపాక్షి స్టోర్‌లో మాత్రమే దొరుకుతుంది. 100% ఒరిజినల్ అని వాళ్ళు ట్యాగ్ వేసి కూడా సేల్ చేస్తారు. ఈ పీస్ వచ్చేసి మనకి చెట్టుకి స్టెమ్ ఉంటుంది కదా! ఆ బెరడు మధ్యలో ఉండేది ఒక కాస్ట్ ఉంటుంది. నేనింకా మధ్యలో ఉన్నది తీసుకోలేదు. మధ్యలో ఉన్న పీస్ ఇంకా చాలా కాస్ట్ అంట. బయట ఔటర్ లేయర్ ఉంటుంది కదా! ఆ లేయర్‌లో ఉన్న మొక్క మాత్రమే తీసుకున్నాను. నేను ఎప్పటినుంచో ఒరిజినల్ గంధం చెక్క తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకైతే అయిందనమాట. ఎందుకంటే పర్సనల్‌గా నాకు చిన్నప్పటి నుంచి క్రీమ్స్ అవి పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. న్యాచురల్‌గా ఉన్న వాటినే పెడుతుంటాను. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఇంట్లో వాడేవే నేను కెమికల్ ఫ్రీవే వాడతాను. అలాంటిది ఇంకా ఫేస్‌కి పెట్టాలంటే చాలా ఆలోచిస్తాం కదా! గంధం నిజంగా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ పెడితే ఎంత చేంజ్ తెలుస్తుందో, ఒరిజినల్ అయితే ఇంకా బావుంటుంది. ఇప్పటి నుంచి సమ్మర్ కాబట్టి నేను పెట్టుకుంటున్నాననమాట. ఎంత చల్లగా ఉందంటే ఫేస్‌కి చాలా కూలింగ్‌గా ఉంది. నేనైతే పచ్చి పాలలో వేసి అరగదీసి పెద్ద బాబుకి కూడా చిన్న మచ్చుంది. మచ్చ తగ్గడానికి యూజ్ అవుతది గంధం. వాడికి పెట్టానని నిహాల్ కూడా ఒకసారి పెట్టమంటే పెట్టానమాట. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే మనకి మొటిమలు, మచ్చలు ఏమి ఉండవు. క్రీమ్స్, లోషన్స్, సీరమ్స్ ఏమీ అవసరం లేదు. అయినా గంధం కోసం స్పెషల్‌గా ఏమీ చెప్పక్కర్లేదు. ఏ చిన్న ఏజ్ పిల్లల నుంచి అయినా సరే గంధం అనేది ఫేస్‌కి పెట్టొచ్చు. అస్సలు ఇబ్బంది లేకుండా. నేనైతే పాలు యాడ్ చేసి చేశాను గానీ, లేకపోతే ఉట్టి నీళ్ళు గానీ, లేకపోతే రోజ్ వాటర్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసి మనం పేస్ట్ లాగా తీసుకుని, ఈ పేస్ట్‌ని రెగ్యులర్‌గా రాస్తే మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్‌గా మంచి గ్లోయిగా అయితే వస్తుంది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకవేళ తిరుపతి వస్తే మర్చిపోకుండా తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గంధపు చెక్క అయితే పర్చేజ్ చేయండి. తిరుపతి అనే కాదు లేపాక్షి స్టోర్స్ ఎక్కడుంటే అక్కడ ఇవి దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఒరిజినల్ జవ్వాది పొడి, జవ్వాది సెంట్ కూడా మనకి లేపాక్షి స్టోర్‌లో దొరుకుతుంది. అలానే ముత్యాలు, బీడ్స్ రకరకాలు ఉంటాయి కదా! అవి కూడా. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో కూడా షేర్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే లేపాక్షి షోరూమ్‌లో వీడియో అలౌ చేయరు. అందువల్ల నేను కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశానమాట. మనం జ్యువెలరీ అయితే మెయిన్ బీడ్స్, పర్ల్స్ చాలా బావుంటుంది లేపాక్షిలో కలెక్షన్. ఒకవేళ ఒరిజినల్ బీడ్స్ గానీ, పర్ల్స్ గానీ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. క్లాతింగ్ విషయానికొస్తే నాకు కొంచెం కాస్ట్ అని అనిపించిందన్నమాట. ఇంకా రిమైనింగ్ అన్నీ బావున్నాయి. ఇదే అండి వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.